రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే ప్లేస్ లో రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండ్ ఇందిరా రుద్రమకోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని ప్లాన్ చేయబడింది. శంకుస్థాపన అయింది, కొంత పనులు ముందుకు పోయినాయి. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కమిషన్ల కకృతి కొరకు ఆ ప్రాజెక్టులు పూర్తయితే కాంగ్రెస్ ప్రభుత్వాలకి మంచి పేరు వస్తాయని చెప్పి ఆ ప్రాజెక్టులని మార్చి రీడిజైన్ చేసి 2-3 ఇంతలు 4 ఇంతలు పెంచి పేర్లు మార్చి ముందుకు పోయిన విషయం కూడా నేను మనవి చేస్తున్నా. ఇది రాజీవ్ అండ్ ఇందిరా సాగర్ ప్రాజెక్టులు కలిపి అప్రాక్సిమేట్ గా ఆ స్లైడ్ పోండి. నెక్స్ట్ కంపారిజన్ స్లైడ్ పోండి. నెక్స్ట్ రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఇందిరా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కలిపి 3,505 కోట్లతో పూర్తయ్యే 2 స్కీమ్స్ వీళ్ళు పెంచి 18,286 కోట్లు చేశారు. ఎట్లయితే కాళేశ్వరము 38,000 కోట్ల నుంచి రీడిజైన్ చేసి 2 ఇంతలు 3 ఇంతలు చేసిండ్రు, దీన్ని సుమారు 4 ఇంతలు చేసిండ్రు. అదేవిధంగా ఇరిగేషన్ పొటెన్షియల్ గత స్కీమ్ లో కూడా అంతే ఉండే, ఈ స్కీమ్ లో కొత్త ఇరిగేషన్ పొటెన్షియల్ అంతే ఉంది. పవర్ రిక్వైర్మెంట్ గత స్కీమ్ లో 349 మెగావాట్లు ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ అయింది పవర్ రిక్వైర్మెంట్. ల్యాండ్ అక్విజిషన్ కూడా చాలా ల్యాండ్ అక్విజిషన్ ఎక్కువ అవసరం ఉండేది. ఆనాడు ఇందిరా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పోయింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత భూభాగం తెలంగాణలోని భూభాగం ఆంధ్రాకి కేటాయించి వీళ్ళ నిశ్శబ్దం నిర్లక్ష్యం వల్ల మరి ఆ మండలం ఆ గ్రామం ఆంధ్రాకి పోయింది.